హాయ్ అండి, నేను నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మార్కెట్ నుంచి అంకులు ఆకుకూర తెచ్చారు. మీకు ఆకుకూర కట్ చేయటం చూపించట్లేదు, ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఆకుకూర మార్కెట్ నుంచి ఆకుకూరలు ఏవైనా కానీ తీసుకొచ్చినప్పుడు ఎమ్మంటే క్లీన్ చేసుకోండి. ఇట్లా అనుకోండి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఆకుకూర తీసుకొచ్చి పని ఉందిలే అని చెప్పి హడావుడిగా ఇట్లా తీసుకొచ్చి కవర్లో ఇట్లానే పెట్టారు. దాంట్లో ఒక చిన్న పాము ఉంది. ఆ పాము పాల గిన్నెలో పడి పాలల్లో పడింది. నయ్యం అంటే తాగలేదు వాళ్ళు, పాపం. తాగినట్టయితే చాలా ప్రమాదం అయ్యేది. తాగలేదు. దాని తోడేద్దాంలే అని చెప్పి ఈ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టి కదా తోడేస్తుంది చాలామంది, మేగడ వస్తుందని అని పక్కన చూసి గిన్నెలోకి చేంజ్ చేస్తుంటే వెయిట్ చేసి తోడేద్దామని చూస్తే దాంట్లో చిన్న పాంపులు ఉంది. దయచేసి మీరు ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు మట్టికి చక్కగా ఇట్లా అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కడగనవసరం లేదు, ముందు ఇట్లా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం చెప్పలేం కదమ్మా దేంట్లో ఏముంటాయో, ఆకుకూరల్లో ఏముంటాయో, అవన్నీ పొలంలో నుంచి వచ్చినప్పుడు ఉంటాయి కదా. అందుకని నేను చెప్దాం అనుకుంటున్నాను. మీకు సిల్లీగా అనిపించినా ఇట్లాంటి చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. నమస్తే, మీ నాగేశ్వర ఆంటీ.